నిత్య జీవాన్ని గురించినటువంటి విషయాన్ని మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ క్రమంలో ఇది రెండవ భాగము. జీవము, ప్రాణము అనే రెండు మాటలు వేరు వేరు అనే విషయాన్ని మనం గ్రహించాం. అలాగే యేసు ప్రభువు యొక్క వ్యక్తిత్వం ద్వారా లోకానికి దేవుని యొక్క స్వభావాన్ని యేసు ప్రభువు వారు బయలుపరిచారనే విషయాన్ని మనం గుర్తించాం. ఈ సమయంలో మనం ఆలోచించేటువంటి విషయం ఏంటంటే, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారు జీవం గలవారై ఉన్న విషయాన్ని మనం గ్రహిస్తూ ఉన్నాం. యోహాను రాసినటువంటి సువార్త 5:26 తండ్రి ఎలాగూ తానంతట తానే జీవం గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తానంతట తానే జీవం గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించును. ఇక్కడ దేవుడు ఆ అధికారాన్ని యేసు ప్రభువుకి ఇచ్చాడు. తండ్రి అయిన దేవుడు ఎలాగైతే జీవం గలవాడై ఉన్నాడో యేసు ప్రభువు కూడా జీవం గలవాడై ఉన్నాడు. యేసు ప్రభువు తన యొక్క వ్యక్తిత్వం ద్వారా మన జీవితాల్లో దేవుని స్వభావాన్ని కలిగి జీవించేట్లుగా ఆయన మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. ఆయన మాటలు మనకు జీవం ఇస్తాయి. మన ఆత్మకు అవి మేలుకరమైనవి. ఈ భూమి మీద జీవించేంత కాలము యేసు ప్రభువు యొక్క మాటల చేత మనం ప్రభావితం చేయబడుతూనే ఉండాలి. అపోస్తల బోధ చేత మనం ప్రభావితం చేయబడుతూనే ఉండాలి. కారణం ఏంటంటే, వారు చెప్పినటువంటి విషయాలు మన నిత్య జీవానికి సంబంధించినవి. వారు నేర్పిస్తున్నటువంటి ప్రతి విషయము మన స్వాస్థ్యానికి సంబంధించినవి. సదాకాలము దేవుడితో ఉండేటువంటి ఆ గొప్ప జీవితానికి సంబంధించినటువంటి పునాదిని ఈ భూమి మీద మనకి అనుగ్రహిస్తున్నాడు తండ్రి అయిన దేవుడు. ఇక్కడ దేవుడి గురించి నువ్వెంత ఆలోచిస్తావో నీ ఆత్మీయ పరిపక్వత అంత అభివృద్ధి చెందుతూ ఉంటుంది. దేవుడి గురించి ఎంత తక్కువ ఆలోచిస్తామో మన ఆత్మీయ బలహీనత అంత దిగజారిపోతూ ఉంటుంది. కాబట్టి విశ్వాసంలో మనం సాధించవలసింది ఏంటంటే, దేవుణ్ణి సరైన రీతిగా చూడగలగటం. ఆ సత్యదేవుణ్ణి ఎలా చూడాలని యేసు ప్రభువు యొక్క మాటలు మనకు నేర్పిస్తున్నాయో ఆ విధంగా మనం చూడటానికి ప్రయత్నం చేయటం. యేసు ప్రభువు ఈ లోకంలో ఉండి మన మహిమ గురించినటువంటి ప్రతి సమాచారాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన 33వ సంవత్సరము మనకి ఏం నేర్పించాడంటే, ఈ లోకంలో మన జీవితము ఒక పాత్ర. ఇది శాశ్వతం కాదు. శాశ్వతమైంది పరలోకంలో ఉంది. ఈ పాత్ర మనకెందుకు ఇవ్వబడింది అంటే, ఈ లోకంలో మనం ఉండగానే దేవుడు మన పట్ల ఏదైతే ఉద్దేశించాడో అది సాధించడానికి. ఈ పాత్రను అందరూ దేవుని చిత్తానుసారంగా ముగించట్లేదు. కారణం ఏంటంటే పాపము. లోకంలో మరొక వ్యక్తి ఉన్నాడు, వాడు సాతాను. సాతాను లోకంలో ఉన్నటువంటి మనుషుల్ని దేవుణ్ణి ఎరగనీయకుండా, దేవుని చిత్తం వైపు వారి మనసులు తిప్పబడకుండా పాపము చేత, శరీర సంబంధమైనటువంటి ఇచ్చల చేత మనిషిని ప్రభావితం చేస్తున్నాడు. అయితే వాని ఇచ్చలను, వారి యొక్క స్వభావాన్ని అనుసరించి బతికే వాళ్ళు లోకంలో ఎక్కువ మంది. జీవాన్ని ప్రేమించేవారు చాలా కొద్ది మంది. ఈ కొద్ది మందిని దేవుడు ఏర్పాటు చేసుకొని వారు ఆయన చిత్తాన్ని బట్టి జీవించేట్లుగా, ఆయన చిత్తాన్ని బట్టి అనుసరించేట్లుగా యేసు ప్రభు వారి కొరకు విజ్ఞాపనకర్తగా ఉన్నాడు. ఈ లోకంలో మన జీవితాలు శాశ్వతం కాదు. ఆత్మ సంబంధమైనటువంటి దేవుని చేత నిర్మాణం చేయబడినటువంటి
ఆ పరలోకమే శాశ్వతమైంది. ఆ శాశ్వతమైంది నువ్వు చేరాలంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ జీవితాన్ని నువ్వు దేవుని యొక్క చిత్తానుసారంగా ముగించాలి. ఆయన చిత్తం ఏంటో నువ్వు తెలుసుకోవాలంటే యేసు ప్రభుని నువ్వు ఎరిగి ఉండాలి. యేసు ప్రభు మాటలను ఏం ఎరగగలగాలి. అది మన జీవితాల్లో చేయవలసినటువంటి మొదటి పని. అందుకే యేసు ప్రభు వారు దేవుడి నీతిని, దేవుడి రాజ్యాన్ని మొదట వెతకటం అనేది మన పనిగా, మన గురిగా నేర్పిస్తూ ఉన్నాడు. మన ఆలోచన విధానంలో వాటిని మనం సాధకం చేయగలగాలి. చాలామంది వీటికి వేరుగా పోతున్నారనేది వాస్తవమైనటువంటి విషయం. ఎందుకంటే వారి జీవితాల్లో జీవాన్ని పెంపొందించుకునేటువంటి స్థాయిని కాకుండా యేసు ప్రభు ఒక దేవుడుగాను, యేసు ప్రభు మన అవసరాలు తీర్చేవాడుగాను, యేసు ప్రభు మనకి మేలు చేసేవాడు కానీ మాత్రమే మనుషులు అంగీకరిస్తున్నాడు. అది కాదు క్రీస్తులో మనం ఆలోచించవలసింది. లోకంలో దేవుణ్ణి ఎరిగినా ఎరగకపోయినా దేవుడు అందరిని సంతోషపెడుతున్నాడు. అందరికీ భౌతికమైన ఇస్తున్నాడు. అందరికీ ఆ భౌతికమైనటువంటి పరిస్థితులను ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. నువ్వు దేవుడు నమ్మినా నమ్మకపోయినా భౌతికమైనవి నీకు వస్తుంటే పోతూ ఉంటాయి. కష్టాలు వస్తుంటే పోతూ ఉంటాయి. ఇక్కడ ముఖ్యమైనటువంటి ముగింపు ఏంటంటే జీవాన్ని కలిగి ఉంటాం, జీవాన్ని సాధించటం. ఈ లోకంలో క్రీస్తు నందున్నటువంటి ప్రతి ఆశీర్వాదము అందుకోసమే ఇవ్వబడింది. ఆ జీవాన్ని సాధించడానికే ఈ లోకంలో క్రీస్తు నందున్నటువంటి ప్రజలు సిద్ధం కావాలి. జీవాన్ని ప్రేమించడం అనేటువంటి ఆ గొప్ప తీర్మానాన్ని నీ హృదయంలో స్థిరపరచుకోగలగాలి. ఇది చాలా ఉన్నతమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ఇష్టపడే వాళ్ళు చాలా తక్కువ మంది అని యేసు వారు చెప్పారు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 14వ వచనంలో జీవమునకు పోరు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాన్ని కనుగొనువారు కొందరే. జీవానికి పోయేటువంటి మార్గాన్ని ఇష్టపడేవాళ్ళు, అంగీకరించేవారు చాలా కొద్ది మంది ఉంటారు. కారణం ఏంటంటే ఈ జీవానికి పోయేటువంటి మార్గంలో శ్రమలు ఉంటాయి, శోధనలు ఉంటాయి, అనేకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. అన్నిటినీ కూడా జయించేటువంటి మనసు మనకు అవసరము. దీన్ని ఆ మనసును కలిగి ఉండేటువంటి వారు చాలా కొద్ది మంది ఉంటారు. ఎందుకంటే ఈ లోకంలో మనకు ఎదురయ్యేటువంటి ప్రతి పరీక్షను మనం ఓర్పుగా సహించి దాన్ని మన జీవితాల్లో ఇది మన నిత్య జీవానికి సంబంధించింది అనేటువంటి గ్రహింపుతో మనం బ్రతకటము, ఆ నిరీక్షణతో జీవించడం అనేది చాలా బలమైనటువంటి స్థిరమైనటువంటి జీవితానికి సంబంధించింది. అందువల్ల యేసు వారు చాలా స్పష్టంగా చెబుతున్నాడు ఇక్కడ, జీవము పో మార్గము ఇరుకు, ఆ దారి సంకుచితము, దాన్ని కనుగొని వారు కొందరే అని. అయితే ఈ విషయాన్ని గ్రహించేటువంటి చాలామంది ఈ లోకంలో జీవిస్తున్నారనేది వాస్తవము. జీవాన్ని ప్రేమించడం అనేది చాలా ముఖ్యమైన సంగతి అనే విషయాన్ని మనం గ్రహించాలి. అందుకే యేసు ప్రభు మరణాన్ని నిరర్థకం చేసి జీవమును, అక్షయతను వెలుగులోకి తీసుకొచ్చాడు. ఇక్కడ మనము ఆలోచన చేస్తే యేసు ప్రభు యొక్క మరణము మన జీవితాల్లో జీవాన్ని ఇచ్చింది, అక్షయతనిచ్చింది అనే విషయాన్ని మనము చాలా స్పష్టంగా గ్రహించాలి. ఆయన 33 సంవత్సరము ఈ భూమి మీద
బ్రతికి లోకానికి ఏం నేర్పించాలనుకున్నాడంటే క్రీస్తునందు జరగబోయేటువంటి దేవుని యొక్క మహా సంకల్పం గురించినటువంటి విషయాలని ప్రజల్లో బయలుపరచడం అనేది యేసు యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రజలు దాన్ని అంగీకరించేట్లుగా, ప్రజలు దాన్ని ఆలోచించేట్లుగా ఆయన అనేకమైనటువంటి విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాడు. అవన్నీ కూడా తండ్రి చేత బోధింపబడినవే. తండ్రి యేసు ప్రభు చేత ఏమైతే ఈ లోకంలో తెలియపరచాలనుకున్నాడో అవన్నీ కూడా ఆయన తెలియపరచట్టు మనం చూస్తూ ఉన్నాం. అంటే మనం ఇక్కడ ఆలోచన చేసినప్పుడు యేసు ప్రభు యొక్క మరణము మానవుని జీవితానికి గొప్ప వరం అనే విషయాన్ని మనం గ్రహించాలి. యేసు ప్రభు అనే వ్యక్తి మనము చూడలేకపోతే, ఆయన గురించి సమాచారం మనకు తెలియకపోతే మనకి మన జీవితాల్లో ఏం కోల్పోతామో అనేది మనం గ్రహించాలి. ఇక్కడ మనకి తిమోతి చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. ఇక్కడ చూడండి, మీరు తిమోతి పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ రాయబడినటువంటి విషయం ఏంటంటే, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడి నదినైన తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైనటువంటి పిలుపులతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన మన జీవితాల్లో జీవము పెంపొందించుకునేటువంటి విధంగా, సాధించేటువంటి విధంగా సాధ్యమైంది. యేసు ప్రభు యొక్క ప్రత్యక్ష ద్వారానే మన జీవితాల్లో ఒక మాదిరిని ముందుగా మనం చూసి ఆ మాదిరిని బట్టి మన జీవితాలను సాధకం చేసుకునేటువంటి శక్తిని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ భూమి మీద మన యొక్క గురి ఏమిటో, మన లక్ష్యం ఏంటో, మనం సాధించవలసినవి ఏంటో వాటిని గుర్తించడానికి కావలసినటువంటి ప్రతి ఆలోచన విధానాన్ని గ్రంథం మనకి తెలియపరుస్తుంది. ఆయన జ్ఞానం మనకు తెలియపరుస్తుంది. దేవుని కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణాన్ని నిరర్ధకం చేశాడు. కాబట్టి మరణం అనేది మానవుని మీద ప్రభుత్వము చెయ్యదు అనే విషయాన్ని మనం గుర్తించాలి. కానీ మా లోకంలో ఉన్నటువంటి మనుషులు మరణ భయం చేత జీవిస్తూ ఉన్నారు. జీవితకాలం అంతా కూడా సాతాను ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో మరణ భయాన్ని బట్టి ఇక ఈ జీవితానికి ఇదే అని చెప్పి ఆ భయం చేత వారి జీవితంలో అనేకమైనటువంటి చెడ్డ వాతావరణంతో జీవితాన్ని కలిగి జీవించేట్లుగా వాళ్ళని ప్రోత్సహిస్తున్నాడు. కాబట్టి జీవితం అంటే ఇది మాత్రమే కాదు, దీనికి అతీతమైన జీవితం మనకు ఉంది అని, అది శాశ్వతమైందని, అది దేవుని సన్నిధిలో మనం అనుభవించే జీవితం అని యేసు ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. కాబట్టి యేసు ప్రభు మరణాన్ని నిరర్ధకం చేశాడు, జీవమును అక్షయతను వెలుగులో తెచ్చాడు. మన జీవితాలకి ఏది శాశ్వతమైందో, ఏది ప్రాముఖ్యమైందో మనం గ్రహించడానికి కావలసినటువంటి సమాచారం ఇది. జీవము మన గురి, మన శాశ్వతమైనటువంటి బహుమానము అక్షయతతో కూడి ఉంది. అందువల్ల ఈ శాశ్వతమైనటువంటి ఈ జీవితానికి సంబంధించినటువంటి కథాంశం అంతా కూడా మనం ఆలోచించగలగాలి. నా జీవితం యొక్క కథ ఏమిటి, నేను సాధించవలసినటువంటి గురి ఏమిటి, నేను ఈ లోకంలో ఈ పాత్ర చేయవలసినటువంటి దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసుకోవడం అనేది మన గురి. దీన్ని మర్చిపోయి చాలామంది వారి యొక్క ఆలోచన విధానము తప్పిపోయింది, వారి యొక్క గురి తప్పిపోయింది. వారు సాధించవలసినటువంటి స్థాయిలో వారు ఆలోచించకుండా వారు దైవికమైనటువంటి జీవితాన్ని దూరంగా తీసుకెళ్ళిపోయి
వారు భౌతికమైనటువంటి జీవితానికి దేవుడు అనేటువంటి వ్యక్తిని వాడుకోవడానికి ఇష్టపడేటువంటి ప్రజలుగా ఉండిపోతూ ఉన్నారు. దేవుడు అంటే అది కాదు. దేవుడు అనేటువంటి వ్యక్తి మన జీవితాల్లో ఏం సాధించాలనుకుంటున్నాడు అనేది మనం చూడగలగడానికి ప్రయత్నం చేయగలగాలి. ఈరోజు చాలామంది చేసేటువంటి పొరపాటు ఏంటంటే, దేవుడు మన భౌతిక అవసరాలు తీరుస్తాడు, మనల్ని క్షేమంగా నడిపిస్తాడు, ఆయుష్ ఆరోగ్యం ఇస్తాడు, శక్తిని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు. ఈ రకమైనటువంటి భౌతికమైనటువంటి విషయాల చేత వాళ్ళు ప్రభావితం చేయబడి గ్రంథంలో ప్రతి విషయాన్ని నేర్చుకునేటువంటి తత్వంలో ఆత్మ సంబంధమైనవి విడిచిపెట్టి భౌతికమైనటువంటి వ్యక్తిగా దేవుణ్ణి చూడటము, భౌతిక అవసరాలు తీర్చే వ్యక్తిగా మాత్రం దేవుణ్ణి చూడటం అనేది ప్రజల్లో ఇమిడిపోయేటువంటి సత్యం. దీనికి దూరంగా మన జీవితాలను కొనసాగించవలసిన వారమైనా. మన యొక్క జీవితము భౌతికమైనటువంటి అవసరాలకు సంబంధించింది కాదు. అది దేవుడు అందరికి ఇస్తాడు. సూర్యుడిని అందరి మీద ఉదయింపజేస్తాడు. భూమి యొక్క ప్రకృతి యొక్క అవసరతను అందరికీ అనుగ్రహిస్తున్నాడు. కానీ దేవుడు కుమారులకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, జీవాన్ని పెంపొందించుకునేటువంటి అవసరతను, వారికి ఆ సహాయాన్ని యేసు ప్రభు ద్వారా దేవుడు సహకరించేట్లుగా ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన యేసు ప్రభు యొక్క బోధల ద్వారాను, అపోస్తల బోధల ద్వారాను మనం నేర్చుకునేటువంటి జ్ఞానం ఏంటంటే, మన జీవంలో ఎదగటం. క్రీస్తు నుండి మన జీవితాలు సాధించవలసినటువంటి లక్ష్యం అది. ఈరోజు ఈ జీవాన్ని, అక్షయతను వెతికేటువంటి వారు చాలా కొద్ది మంది. యేసు యొక్క మరణము మన జీవితాల్లో ఏం కోరుకుంటుందంటే, జీవాన్ని, అక్షయతను కోరుకుంటుంది. కానీ ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే, భౌతికమైనవి కోరుకుంటున్నారు. కాబట్టి భౌతికమైనవి దేవుని అడగాలి, ఇస్తాడు ఆయన. కానీ ఇక్కడ మన నిరీక్షణ, మన యొక్క గమ్యము, మన యొక్క ఆలోచన విధానము దేని మీద ఉండాలంటే ఆత్మ సంబంధమే వాడి ఉండాలి. అందుచేత ఈ పాఠాన్ని మనం కొనసాగిస్తూ ఉండగా అనేక విషయాలను ఈ విధంగా మనం తెలుసుకోవడం ద్వారా మన మానసికమైనటువంటి పరిపక్వతను, ఆత్మ సంబంధమైనటువంటి విధానం వైపు తీసుకెళ్ళడానికే ఈ పాఠాలను మీకు తెలియపరుస్తూ ఉన్నాం.